అబ్బా అబ్బా పొద్దునే లేగడం కష్టమైపోతుంది. కాసేపు వాట్సాప్ స్టేటస్ చూద్దాం. ఏంటి ఈరోజు పండగ? ఆహా, ఫస్ట్ టైం అత్తగారి ఇంట్లో పండగ చేసుకుంటున్నాను. వీళ్ళు చేసే మర్యాదలకి నేను ఏమైపోతున్నాయంటో. అల్లుడు 5,000 పెట్టుకో. అల్లుడు కొత్త బట్టలు తీసుకో. అయ్యి బాబు ఇది కల్లా ఇదిగోండి స్వీట్. ఏంట్రా ఏమైందండి? ఇల్లరిక మల్లుడిగా మీ ఇంటికి వచ్చినందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరంతా. ఇందులో ప్రేమ ఎక్కడుంది? ఊరుకో పిచ్చి ముఖం దానా, ఇదంతా ప్రేమ కాదా? మీ నాన్న నాకు 5,000 ఇచ్చాడు ఉంచుకోమని. అవి ఇచ్చింది నీకు వాడుకోమని కాదు, ఇంట్లో కిరాణా సామాన్లు తీసుకురామని. మరి అత్తయ్య గారు నాకు కొత్త బట్టలు పెట్టారు పండగని. అల్లుడు అవి కొత్త బట్టలే కానీ నీవి కావు, నావి. వెళ్ళి చీరలకు ఫాల్స్, బ్లౌజ్ కి బటన్స్ కుట్టించుకొని రా. నువ్వు ఎప్పుడు లేదు నాకు స్వీట్ చేసి ఇచ్చావు కదే. ఓ అదా, యూట్యూబ్ లో కొత్త రెసిపీ చూసి ట్రై చేశానండి, మీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని. అదేంటి ఇంతకుముందు పిల్లి పెట్టేదానివిగా? ఏంటన్నా నువ్వు? ఓ నేనే మన ల్యాబ్ లో టెస్టింగ్ రాట్ అనుకుంటున్నారానే. ఇల్లరిక మల్లుడిగా వచ్చినందుకు నన్ను మీరంతా అలసుగా చూస్తున్నారు. అల్లుడు ఫీల్ అవ్వకు, సాయంత్రం సరదాగా బయట తీసుకెళ్తాలే. అమ్మో మీతో బయటగా నేను అస్సలు రాను. అదేంటండి నానంత ప్రేమగా బయటకు తీసుకెళ్తా అంటే వద్దంటున్నారు? లాస్ట్ టైం మీ నాన్న ఇలానే బయటికి తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయించి వాళ్ళందరికి స్టఫ్, మందు, సిగరెట్లు అన్ని నాతో సర్వ్ చేయించాడు. నన్ను ఒక సర్వర్ లా ట్రీట్ చేశాడు. అయ్యో అల్లుడు బాధపడకు, ఏం తింటావో చెప్పు, పండగ కదా ప్రేమగా వండి పెడతాను. మీతో మాత్రం అస్సలు పెట్టుకోలేను. అమ్మేం చేసిందండి? లాస్ట్ టైం మీ అమ్మ ప్రేమతోటి ఏం తింటావు అల్లుడా అని అడిగితే నేను మొహమాటం కొద్ది బిర్యానీ తింటాను అత్తయ్య అన్నాను. అంతే, వారం రోజులు వంటగదిలో ఉన్నా అట్లన్నీ నాతో తోపించింది. చేతులన్నీ ఎంత నొప్పి పెట్టాయో తెలుసా? బాధపడకల్లుడు, పండగ రోజు ఇంటల్లుడు ఏడిస్తే ఇంటికి అరిష్టమంట. థ్యాంక్స్ అత్తయ్య, మీరన్నా నన్ను అర్థం చేసుకున్నారు. కావాలంటే రేపేడు, కానీ ఇప్పుడెళ్ళి ఇల్లుడు.